మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. యోగా దినోత్సవం అసలు మనమే ఎందుకు జరుపుకోవాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, దాని గురించి ఈ సెషన్లో చర్చించటం మరియు మీకు కొన్ని టిప్స్ అన్నమాట, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, కొన్ని మీలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కొన్ని సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఒక 2 minutesలో మొదలు పెడదాం. ఒక 2 minutes వెయిట్ చేయండి, మనం మొదలు పెడదాం. అందరికీ మరొక్కసారి గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. కార్యక్రమాన్ని తమ ప్రసంగంతో మొదలు పెట్టవలసిందిగా మన పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు శ్రీ జి యుగంధర్ గారిని కోరుతున్నాము. ఓవర్ టు యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు మీరందరూ వివిధ మాధ్యమాలలో చూసి ఉంటారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టతో మన దేశ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కరోనా పాండమిక్ తరుణంలో ప్రపంచం మొత్తం కూడా యోగా పట్ల అయ్యారు. అలాగే యోగా యొక్క ప్రాధాన్యతని ఇప్పుడు ప్రపంచం మొత్తం మన నుంచి తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే మరి మన దేశం నుంచి ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్న ఈ యోగా గురించి మనలో చాలా మందికి అతి తక్కువ అవగాహనే ఉందని చెప్పుకోవచ్చు. అందుకనే మన విద్యార్థులందరికీ కూడా యోగా అలాగే మెడిటేషన్ వీటికి సంబంధించిన కనీస అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది. అందులో భాగంగా ముందుగా ఈనాటి ఈ అంశం గురించి అలాగే మన ఈ కార్యక్రమం గురించి పరిచయ వాక్యాలను వినిపించవలసిందిగా మన కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ సిహెచ్ తులసి మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. అలానే విద్యార్థులందరినీ మీ పేరెంట్స్తో పాటు కూడా కూర్చొని, ఎందుకంటే యోగా దినోత్సవం అందరికీ, ప్రతి ఒక్కరికి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ప్రజలకి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కళ్ళకి, కాబట్టి మీ అందరినీ మీ పేరెంట్స్తో పాటు ఈ సెషన్లో కూర్చోమని మనవి చేశాము. కాబట్టి మీ తల్లిదండ్రులందరికీ కూడా మా నమస్కారాలు.
మనము ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది 2015 నుండి ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక్కడ మనం సంతోషించవలసింది, గర్వపడవలసిన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో దాని 69వ సెషన్లో ఈ జూన్ 21ని ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుందామని ప్రపోజ్ చేసింది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఇండియా నుంచి ఆ ప్రపోజల్ వెళ్ళింది. సో ఐక్యరాజ్య సమితి దాన్ని యాక్సెప్ట్ చేసి 2015 నుంచి ప్రపంచమంతా కూడా ఇవాళ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చిన అమూల్యమైనటువంటి నిధి. ఒక మనిషి మనం రోజు కూడా మన శరీరానికి కావలసిన ఆహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే శరీరానికి కావలసిన ఆహారం మంచిది తీసుకోకుండా మనం జంక్ ఫుడ్ లేకపోతే పిస్తాలు, బర్గర్లు ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుంటే శరీరం కూడా అనారోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా మన శరీరానికి మంచి ఆలోచనలని, మంచి ఫుడ్ ఎలా అవసరమో మన మెదడుకు కూడా మంచి ఫుడ్ అవసరం. అలాంటి మంచి ఫుడ్, మంచి ఆలోచనల వలన, మెడిటేషన్ వలన, యోగా వలన, ప్రాణాయామం వలన వస్తుంది. కాబట్టి యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి నిధి. సో ప్రతి సంవత్సరం మనం దీన్ని జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇందాక సార్ చెప్పినట్లుగా ఈ కరోనా పరిస్థితుల్లో ప్రపంచానికి ఒక ఆశాదీపం ఈ యోగా. ఎందుకంటే ఈ కరోనా ఎక్కువగా ఊపిరితిత్తుల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ని. ఈ యోగాలో ఉన్న బ్రీతింగ్ టెక్నిక్స్ని, భస్త్రిక, ప్రాణాయామం, భ్రామరి, మీలాంటి స్టూడెంట్స్ అందరూ భ్రామరి ప్రాణాయామం చేస్తే మీరు చదివింది చాలా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో ఇవాళ క్లాస్లో మనకి మన ఆహ్వానాన్ని మన్నించి, మన ప్రార్థనను మన్నించి ఈ సెషన్కి విచ్చేసినటువంటి మన క్లినికల్ సైకాలజిస్ట్ మరియు సర్టిఫైడ్ యోగా ట్రైనర్ రాజశేఖర్ గారికి మా ధన్యవాదాలు. సార్ మీకు యోగాలో ఉన్న ఇవన్నీ చెప్తారు. అలానే మన సత్యనారాయణ సార్ మీకు హార్ట్ఫుల్నెస్, హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఎలా ఉండాలి అనేది వివరిస్తారు. సో మనము ఈ ప్రత్యేకంగా కరోనా పరిస్థితుల్లో ఈ యోగా ద్వారా మన జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా మలుచుకోవాలని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొనైనా మరొకసారి మనం ఈ యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని దీన్ని మన డే టు డే దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పార్ట్గా చేసుకోవాలని నేను మన తల్లిదండ్రుల్ని, విద్యార్థులని, ఉపాధ్యాయుల్ని అందరినీ కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you, ma'am. Thank you for rightly setting the stage for today's program. And without any delay, we shall go into the program. Now I request Sri M.V. Satyanarayana sir, our beloved Hindi lecturer. At the same time, sir is also a heartfulness trainer. Sir has earlier trained students from various junior colleges, and as a preceptor, sir has guided many others in having mental health, at the same time spiritual bliss. So now I invite you, sir. Thank you very much, sir. The present ఈరోజు మనం యోగా గురించి మాట్లాడుకుంటున్నాం. యోగా అనేది మన యొక్క ఆరోగ్యానికి, అలాగే మన యొక్క యూనిటీకి ఇది ఉపయోగపడేది అన్నమాట. అంటే మనందరం సమైక్యంగా ఉండటానికి, సామరస్యంతో ఉండటానికి ఉపయోగపడేటువంటిది. యోగా అనేది మనకి వేదకాలం నుంచి ఈ పదం అనేది వింటూ ఉన్నాం మనం. ఋగ్వేద కాలంలో క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాల నుంచి కూడా మనకి యోగాకు సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ ఉన్నట్టు మనకి సింధు నాగరికతలో వాటిల్లో ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా మనం నిర్ధారించుకోవచ్చు. ఈ కింద బొమ్మలు మీకు కనిపిస్తూ ఉంటుంటే ఋగ్వేద కాలం నాటి బొమ్మలు అన్నమాట.
అలాగే యోగా అనేది మనకి యూజ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది అనమాట. యూజ్ అంటే కలవటం అనేటువంటిది, యూనియన్ అనే అర్థంలో వస్తుంది. సో యూనియన్ ఆఫ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే మన యొక్క వ్యక్తి చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో కలపటమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ హెల్దీ లివింగ్. సో మనం ఆరోగ్యంగా నివసించడానికి, మనం ఆనందంగా జీవితం గడపడానికి ఉపయోగపడేటువంటి ఒక కళ ఈ యోగా అనేది. యోగా ప్రాక్టీసెస్ గురించి మనకి యోగా ఏ విధంగా చేయాలి అనేది వేదకాలంలో వేదాల దగ్గర వేదాలలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, అట్లాగే స్మృతుల్లో ఉంది, అట్లాగే బౌద్ధ కాలం నాటి రచనల్లో ఉంది, జైనుల రచనల్లో ఉంది, అట్లాగే పాణని అష్టాధ్యాయి అని రాశాడు దాంట్లో ఉంది. అలాగే చాలా రకాలైనటువంటి మన తర్వాత వచ్చిన పురాణాలు కానీ ఐతిహాసాలు కానీ వీటన్నిటిలో కూడా యోగా గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 800 దాకా కూడా ఉన్నటువంటి కాలాన్ని మనం దీన్ని క్లాసికల్ పీరియడ్ అని చెప్పేసి అంటారన్నమాట. ఆ తర్వాత ఈ టైంలో యోగ సూత్రాలు అనేవి వ్యాస మహర్షి ద్వారా రాయబడ్డాయి. ఆ తర్వాత జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం వీటన్నిటి గురించి కూడా వ్యాస మహర్షి వివరించడం జరిగింది. మనకి భారతంలో కృష్ణుడు భగవద్గీతలో ఈ మూడిటి గురించి ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. జ్ఞానయోగం అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, భక్తి యోగం అంటే ఏమిటి, వీటన్నిటి గురించి. అలాగే పంచమహావ్రతాలు, మహావీరుడు గురించి అంటే మహావీరుడు చెప్పినటువంటి అష్టమార్గం లేదా బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ యోగం, అట్లాగే పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగం, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకి ఆ కాలంలో ఉన్నటువంటి యోగ సూత్రాల గురించి, ఆ తర్వాత యోగా యొక్క ప్రాక్టీసెస్ గురించి మనకి తెలిపేటువంటి గ్రంథాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ తర్వాత 800 సంవత్సరం నుంచి 1700 సంవత్సరాల దాకా క్రీస్తు శకంలో ఉన్నటువంటి కాలాన్ని పోస్ట్ క్లాసికల్ పీరియడ్ అని చెప్పంటారు అన్నమాట. అంటే ఈ కాలంలో శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, తర్వాత వీళ్ళందరూ వచ్చిన పరంపర ఏదైతే ఉందో అంటే అద్వైత సిద్ధాంతం, తర్వాత ద్వైతాద్వైతం, విశిష్టాద్వైతం, ఇట్లా చెప్పినటువంటి సిద్ధాంతాల ద్వారా వాళ్ళు జ్ఞాన యోగాన్ని చెప్పారనమాట. అట్లాగే సూరదాసు, కబీర్ దాసు, తులసీదాసు, మీరాబాయ్, తర్వాత పండరదాస్ వీళ్ళందరూ కూడా భక్తి సూత్రాలని లేదా భక్తి యోగాన్ని అవలంబించినటువంటి వ్యక్తులు అన్నమాట. అట్లాగే మత్స్యేంద్రనాథ్ కానీ, గోరఖనాథ్, శ్రీనివాస భట్ వీళ్ళందరూ కూడా ఈ హఠయోగాన్ని అవలంబించినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు హఠయోగులు అనమాట, మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్ వీళ్ళందరూ. సో ఇట్లా అంటే వీళ్ళందరూ కర్మయోగాన్ని అవలంబించినటువంటి వాళ్ళు. ఇట్లా మనకు భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం ఈ మూడు విభిన్నమైనటువంటి పద్ధతులుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. 1700 సంవత్సరాల నుంచి 1900 సంవత్సరం దాకా వచ్చినటువంటి యుగం ఒక రకంగా ఆధునిక యుగం అని చెప్పుకోవచ్చు. ఈ యుగంలో రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, పరమహంస యోగానంద ఇటువంటి వాళ్ళందరూ కూడా రాజయోగం అనేటువంటి ఒక పద్ధతిని అవలంబించి దాన్ని ప్రచారం చేయడం జరిగిందన్నమాట. ఆ తర్వాత సాధన గురించి ఆ హఠయోగం యొక్క బ్రాంచే తర్వాత సాధన, చతురంగ యోగ, సప్తాంగ యోగ ఇట్లాంటివన్నీ కూడా రావటం రావట్లేదు, ఇప్పుడు వస్తుంది. విద్యార్థులందరికీ
చిన్న గమనిక, మీరు కొంతమంది స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అనవసరంగా డిస్టర్బెన్స్లు వస్తాయి. దయచేసి ఎవరు కదిలేకండి. సెషన్ గురువులు ఇద్దరు చెబుతారు, ఏకాగ్రతతో వినండి. ఇప్పుడు వస్తుందా సార్? వస్తుంది సార్. సో ఇప్పుడున్నటువంటి యోగా ఏదైతే ఉందో అది ఎక్కువ హఠయోగం మీద ఆధారపడి ఉన్నటువంటి యోగా ప్రాక్టీసెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అంటే కేవలం ఆసనాలు, తర్వాత ముఖ్యంగా శారీరకమైనటువంటి పుష్టి కోసం శారీరక దృష్టితోటి ఎక్కువ చేసేటువంటివి అనమాట. అంటే హఠయోగం ప్రధానంగా దేనికి సంబంధించిందంటే శారీరకమైనటువంటి వికాసానికి సంబంధించింది. వీళ్ళు ఏంటంటే హఠయోగులు నాకు మృత్యు అనేది రాకూడదు అని ఒక పట్టుదలతోటి చేసేటువంటి సాధనా పద్ధతులు అనమాట అవన్నీ కూడా. సో ఎవరైతే కేవలం శారీరకమైనటువంటి ఆరోగ్యం అంటే కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు జీవించాలనే ఆకాంక్షతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హఠయోగులుగా వాళ్ళు సాధనలు చేశారు అన్నమాట. సో అవి అన్నీ కూడా శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ యోగా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎక్కువ ఈ హఠయోగాన్ని ఆధారంగా చేసుకొని ఆసనాలు, లేకపోతే రకరకాలైనటువంటి ఫిజికల్ ఎక్సర్సైజులకు సంబంధించినటువంటి పద్ధతులు వస్తూ ఉన్నాయన్నమాట. అయితే కొంతమంది స్వామి రామ కానీ, లేకపోతే మహర్షి యోగి కానీ, అరవిందో కానీ, బికేఎస్ అయ్యంగార్ కానీ, సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం అది మాత్రమే కాకుండా మానసికమైనటువంటి ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు కొంత తోడ్పాటును అందించారు. సో వాళ్ళు ప్రధానంగా కొంత జ్ఞానాన్ని అందించడం జరిగిందనమాట. అట్లాగే చాలా రకాలైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాల ద్వారా, అంటే మనకి సైకాలజీలో ఎట్లాగైతే పరిశోధనలు చేస్తారో, అంటే వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితులు, లేకపోతే ఎక్కువ మంది వాళ్ళ రిజల్ట్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళు తెలిపిన ప్రశ్నోత్తరాలు, లేకపోతే వాళ్ళకి కొన్ని వర్క్ షీట్స్ ఇచ్చి వైజ్ఞానికంగా పరిశోధన పద్ధతులు ఏవైతే ఉంటాయో ఆ పరిశోధనా పద్ధతులను అనుసరిస్తూ ఇప్పుడు ఆధునిక యుగంలో ఆధునిక పరిశోధనా పద్ధతుల ద్వారా యోగ శాస్త్రంలో కూడా రకరకాలైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా యూనివర్సిటీల్లో ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. చాలా యూనివర్సిటీల్లో వీటికి ఒక స్పెషల్ స్కూల్ కానీ, లేకపోతే స్పెషల్ బ్రాంచ్ని కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద రకరకాలైనటువంటి పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మనకి ముఖ్యంగా యోగ సాధన అనేది 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం, రెండోది మానసిక ఆరోగ్యం కోసం, మూడోది ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం లేదా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం కోసం. సో ఈ 3 మనకి అవసరమే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగలేకపోతే మన మనసు కూడా బాగుండదు. అలాగే మనసు బాగలేకపోతే మనం సరైనటువంటి ఆహారం తీసుకోలేము, సరైనటువంటి జీవనం గడపలేము. అలాగే మనకి ఆధ్యాత్మిక ఉన్నతి కూడా అంతే అవసరం. ఈ మిగతావి అంటే మానసిక శారీరక ఆరోగ్యం ఈ 2 కూడా ఆధ్యాత్మిక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటాయి. సో ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందకపోయినట్లయితే మనకి ఈ మానసిక శారీరక ఆరోగ్యాల మీద కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ 3 కూడా అవసరమే. యోగ సాధనలో మనం ఈ 3టిని కూడా ఇంటిగ్రేట్ చేయవలసిన అవసరం ఉంది. కేవలం శారీరకం మానసికం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక వికాసానికి కూడా సంబంధించినటువంటిది యోగ శాస్త్రం నిజం చెప్పాలంటే. కాబట్టి మనకి ఫిజికల్ వెల్ బీయింగ్ ఎంత ఇంపార్టెంటో మానసికమైనటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. సో మనకి యోగ శాస్త్రంలో రకరకాలైనటువంటి ఆసనాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆధునిక యుగంలో ఈ ఆసనాలు అనేవి చాలా ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఇది శరీరానికి చక్కగా ప్రాణవాయువుని అందించి మనం ఆరోగ్యంగా ఉండి ఫిట్గా ఉండి ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని నరేంద్ర మోడీ గారు ప్రచారం చేస్తూ ఉన్నారు కూడా. సో అట్లా అందరం కూడా ఆరోగ్యంగా ఫిట్గా ఉండి మన పనులు మనం చేసుకునేటట్లు, ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనం జీవించగలిగేటట్లు చేయగలుగుతున్నాం.
అట్లాగే మన ఫంక్షన్స్ని కూడా మన ఆర్గాన్స్ శరీరంలో ఉండేటువంటి వివిధమైనటువంటి ఊపిరితిత్తులు కానీ, కాలేయం కానీ, లేకపోతే మూత్రాశయాలు కానీ, ఇటువంటి వాటిల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా వాటి పని అవి చక్కగా జరిగేటట్లు చేయగలుగుతాయి అన్నమాట. మెంటల్ వెల్ బీయింగ్లోకి వచ్చే వరకు మనకి ధ్యానం ద్వారా మనం మన ఆలోచనలని రెగ్యులేట్ చేసుకుంటూ మనలో ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో దానిని పోగొట్టుకొని రకరకాల పద్ధతుల్లో రిలాక్సేషన్ మెథడ్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా మనం మన మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకుంటూ చక్కగా పనిచేసేటట్లు, ఏకాగ్రత పెంపొందించుకునేటట్లు, అట్లాగే ధారణ ఎక్కువగా ఉండేటట్లు, అంటే గుర్తుపెట్టుకోవడం, ఇట్లాంటి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగేటట్లు చేస్తుంది. అట్లాగే చాలా రకాలైనటువంటి పరిశోధనల ద్వారా మనకి తెలుస్తున్నది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకి మానసికమైనటువంటి ఒత్తిళ్ళ నుంచి మనం దూరం అయి దేని మీద అయితే మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలో దాని మీదనే మనం కేంద్రీకృతం చేయగలుగుతాము. సో అట్లా మనకి మెంటల్ వెల్బీయింగ్కి కూడా మనకి యోగా అనేది తోడ్పడుతుంది. అలాగే స్పిరిచువల్ వెల్బీయింగ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. యోగా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, మనం మన యొక్క ఉన్నతమైనటువంటి చైతన్యంతో, మనకంటే ఉన్నతమైన చైతన్యంతో కలవటమే యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ధ్యానం ద్వారా మనం మన యొక్క సెల్ఫ్ని ఏదైతే ఉందో, మన ఇన్నర్ సెల్ఫ్ని, మన ఉన్నతమైనటువంటి చైతన్యం, దాన్నే మనం గాడ్ రియలైజేషన్ అంటాము, లేకపోతే మన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకున్నా కానీ ఆ ఉన్నత చైతన్యంతో మనం కలవడం, ఇది మన యొక్క ధ్యాన లక్ష్యం. కాబట్టి యోగాకి మనకి ఎటువంటి రిలీజియన్తో సంబంధం లేదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైంది. ఎవరైతే ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలి అనుకుంటారో వాళ్ళు ఏ మతస్థులైనా, ఏ ధర్మాన్ని అవలంబించేటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన పద్ధతుల్ని అవలంబించవచ్చు. దీనికేమీ రిలేషన్ లేదు, అంటే ధ్యానం మతానికి ధ్యానంతో సంబంధం లేదు. సో ఏ మతస్థులైనా దీన్ని మరి ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎక్కడైతే మతం అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది అని చెప్పారు మా గురువు గారు. సో అట్లా మతం అంతమైన చోట ఆధ్యాత్మికత మొదలవుతుంది. సో ఆధ్యాత్మికత ఆ పదంలోనే ఉంది, అధి ప్లస్ ఆత్మ. అధి ఆత్మ ఆధ్యాత్మైంది, అంటే అధి అంటే ఉన్నతమైనటువంటి ఆత్మ. సో ఉన్నతమైనటువంటి ఆత్మ చైతన్యం తీసుకురావటానికి మనలో అది ఉపయోగపడుతుంది అన్నమాట, ఈ ఆధ్యాత్మికత అనేది. కాబట్టి ఇది మతానికి సంబంధించింది కాదు. కాబట్టి ఇది కేవలం హిందూ మతానికి సంబంధించిందనో, లేకపోతే బౌద్ధ మతానికి సంబంధించిందనో, లేదా ఇంకో మతానికి సంబంధించిందనో అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఇది మొత్తం మానవాళికి సంబంధించినటువంటి. అందుకే ప్రపంచం అంతా కూడా ఈ యోగా అవలంబించాలి అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రారంభించడం జరిగింది. సో మనం ఇక్కడ నేను హార్ట్ఫుల్నెస్ గురించి మీకు కొంత చెప్పదలుచుకున్నాను. ఈ హార్ట్ఫుల్నెస్ అనేది మొట్టమొదట మనకి పూర్వకాలం నుంచి ఉన్నదే, ఇది వేదకాలం నుంచి ఉన్నదే. యాక్చువల్లీ దశరథుడి కాలానికి ఒక కొన్ని తరాల ముందు దాకా కూడా ఈ అంటే ప్రాణాహుతి ప్రసరణ అనేది అందుబాటులో ఉండింది అందరికీ. అయితే దశరథుడి కాలం తర్వాత, అంటే రాముడి తండ్రి దశరథుడు ఉన్నాడు కదా, ఆ కాలం తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయడం మానేశారు చాలామంది. అందువల్ల ఈ ప్రాణాహుతి ప్రసరణ అనేది ఆగిపోయింది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో లాలాజీ గారు, అంటే ఆయన పేరు రామచంద్ర అనమాట అసలు పేరు, అయితే అందరూ లాలాజీ అని పిలుస్తారు. ఆయన దీన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేశారనమాట, మళ్ళీ కనుక్కున్నారు ఆ కాలంలో ఆగిపోయినటువంటి దాన్ని, ప్రాణాహుతి ప్రసరణని ఏ విధంగా చేయాలి అనేది ఆయన అందించి, ఆయన కనిపెట్టి ఆయన ఏం చేశారంటే తర్వాత తన శిష్యులకి అందించడం మొదలుపెట్టారన్నమాట. సో అట్లా ఇది కొనసాగింది. ఆ తర్వాత వారి శిష్యులైనటువంటి, ఆయన పేరు కూడా రామచంద్ర, ఆయన్ని బాబూజీ అని పిలుస్తారు, ఆయన దాన్ని అందిపుచ్చుకున్నారు. తర్వాత చారీజీ అని ఒక పార్థసారథి గారు అని చెన్నైలో ఉంటారు, ఆయన అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కమలేష్ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నారు, కమలేష్ డి పటేల్, ఆయన్నే దాజీ అని పిలుస్తారు అందరూ. ఆయన ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనే పేరు పెట్టారు అన్నమాట. అంటే అంతకుముందు బాబూజీ గారి టైంలో దాన్ని
రామచంద్ర మిషన్ లేదా సహజ మార్గం అనేటువంటి వాళ్ళు. అంటే సహజ మార్గం మీకు ఇంతకు ముందు నుంచి మన మధ్యయుగాలలో కబీర్ దాస్ ఆ మార్గాన్ని కూడా సహజ మార్గం అనేవాళ్ళు. వీళ్ళందరూ కూడా అదే ప్రాక్టీస్ చేశారు. వాస్తవానికి కబీర్ దాస్ కూడా ఆ ప్రాణాహుతి ప్రసరణనే అందుకున్నారు వాడి గురువు గారి దగ్గర నుంచి. అంటే రామానందుడు ఆయన గురువు గారు, ఆయన దగ్గర నుంచి ఆయన ప్రాణాహుతి ప్రసరణ అందుకున్నారు. అట్లా వాళ్ళందరూ కూడా సహజంగా జీవించడం అనమాట. ఎటువంటి ప్రత్యేక ఆర్భాటాలు లేకుండా సహజంగా జీవించడం, ప్రకృతికి అనుగుణంగా జీవించడం. సో దాన్నే మనం సహజ మార్గం అని చెప్పేసి అంటున్నాం. ఆ సహజ మార్గాన్నే ఈ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అవలంబించడం జరిగింది. సహజ మార్గం అని, లేకపోతే రామచంద్ర మిషన్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. తర్వాత అయితే సహజ మార్గం లేదా రామచంద్ర మిషన్ అంటే కేవలం అది భారతదేశానికి సంబంధించిందనో లేకపోతే హిందూ రిలీజియన్కి సంబంధించిందనో అనుకుంటున్నారు. కాబట్టి కొంత మార్పు చేసి దాని పేరు హార్ట్ఫుల్నెస్ అని పెట్టడం జరిగింది. అంటే హృదయపూర్వకంగా చేసేటువంటి ధ్యానం. సో దీంట్లో కేవలం అంటే ఇది చాలా తేలిక, పైగా ఆధునిక యుగం యొక్క అవసరాలకి అనుగుణంగా తీర్చిదిద్దబడ్డది. మధ్యయుగాలలో ఏంటంటే చాలా ప్రాక్టీసెస్, కఠినమైనటువంటి ప్రాక్టీసెస్ ఉండేది. మనం భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే యజ్ఞాలు, యాగాలు, లేకపోతే జంతు బలులు కొంతకాలం, ఆ తర్వాత రకరకాలైనటువంటి పద్ధతులు అవలంబించడం జరిగింది. అవన్నీ కూడా చాలా కాలం పట్టేది. అంటే మనం కుండలిని యోగం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా, షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్రాలలో ఒక చక్రం నుంచి ఇంకొక చక్రాన్ని దాకా ప్రయాణం చేయడానికి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పట్టింది ఒక్కొక్కరికి. సో అట్లా ప్రయాణం చేయటం అనేది కొంచెం కష్టమైనది, పైగా చాలా అంత టైం మనం బ్రతికుండే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతులన్నీ కఠినమైన పద్ధతులు కాబట్టి వాటిని అన్నిటినీ చాలా సరళీకరించి, క్లుప్తీకరించి ఈ పద్ధతిని కనుక్కోవడం అనేది జరిగింది. ఈ పద్ధతిలో కేవలం మనకి మార్నింగ్ ప్రేయర్, అలాగే ఈవినింగ్ క్లీనింగ్ ఉంటుంది, నైట్ టైం బెడ్ టైం ప్రేయర్, ఈ మూడు ప్రధానమైనవి ఈ పద్ధతులు. మార్నింగ్ ప్రేయర్ ఏంటంటే మార్నింగ్ మనం ఒక మాస్టర్, మనకంటే హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో, అంటే ఉన్నతమైనటువంటి పరమాత్మ, లేదా మనం ఏ పేరైనా పెట్టుకోండి, యూనివర్సల్ ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ ఆత్మని మనం, లేదా ఆ పరమాత్మని మనం ప్రార్థిస్తాం అన్నమాట. ఏదైతే మేము సాధారణంగా ఎలా మనం కోరికలకి లేదా మన యొక్క విషెస్కి మనం బానిసలు అయిపోయి ఉన్నాం, ఆ పనులు చేసుకుంటూ ఉన్నాం. నేను నా ఆత్మోన్నతి కోసం మీ యొక్క సహాయం నాకు అవసరం, దాన్ని ప్రసాదించండి అని చెప్పేసి మనం ప్రార్థనాపూర్వకమైనటువంటి వైఖరితోటి మన అంతరాత్మలోకి లేదా మన లోపలికి, అంటే మన హృదయం మీద, ముఖ్యంగా హృదయం మీద మనం ధ్యానం చేస్తాం. అంటే హృదయం మీద దృష్టి నిలిపి ఉంచడానికి ప్రయత్నిస్తాం. అట్లా మనం ఇంచుమించు ఒక అరగంట నుంచి గంట దాకా మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. గంటకు మించి అయితే అవసరం లేదు, ఒక గంట చాలు. సో అప్పుడు మనకి ఆ ధ్యానం ద్వారా కొంత రోజు మనం కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు కొన్ని స్థితులు అనేవి కలుగుతూ ఉంటాయి. అంటే ఆ ధ్యానంలో మనకు కొన్ని ఆలోచనలు రావచ్చు, లేకపోతే కొన్ని అంటే కొన్ని అనుకోని లేదా కళలు లాంటివి రావచ్చు. వాటి ఏ వచ్చినా సరే వాటిని మనం పరిశీలిస్తూ వాటిని, ఆ స్థితి ఏదైతే వచ్చిందో మనం దాన్ని ఒక విత్తనంలాగా భావించి దాన్ని ఆ రోజంతా మనం అనుభూతి చెందుతూ ఉంటాం. అంటే మనం ఆ పరమాత్మని మన హృదయంలోనే అనుభూతి చెందుతాం ఒక రకంగా. సో అట్లా మనం దాన్ని ఆ రోజంతా మన రోజువారీ పనుల్లో కూడా అటువంటి ధ్యాసలోనే మనం గడుపుతూ ఉంటాం. తర్వాత రోజువారీ పనుల్లో మనం రకరకాల పనుల్లో నిమగ్నం అయిపోతాం. కాబట్టి ఆ రోజు మనం ఆ పనులన్నీ, లేదా మనం చూసేవి, వినేవి, మనం ఆలోచనలు రకరకాలైనవి ఉంటాయి కదా, అవన్నీ మన మీద చాలా రకాలైనటువంటి ఇంప్రెషన్స్ ఏర్పరుస్తాయి. కాబట్టి మన మనసు రకరకాల ఆలోచనలతోటి కకావికలం అయిపోయి ఉంటుంది మనం పగలపూట చేసే పనులన్నిటి వల్ల. సో అందువల్ల సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత, లేదా మన పనులు అయిపోయిన తర్వాత, మనం సాయంత్రం 6 అంటే ఇది మనం ఉదయం సూర్యోదయం సమయంలో ప్రార్థన చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. అలాగే సాయంత్రం పూట మనం క్లీనింగ్ చేసుకుంటాం అన్నమాట. క్లీనింగ్ అంటే
ఇప్పుడు ఎలాగైతే శరీరానికి మురికి పడితే మనం ఇంటికి వెళ్ళంగా స్నానం చేస్తాం కదా, సబ్బుతోటి స్నానం చేసి మురికినంతా వదిలించుకుంటే అప్పుడు మనకి హాయిగా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. అలాగే సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన మనసులో ఈ ఇంప్రెషన్స్ అన్నీ ఉంటాయి కదా, మన జ్ఞానేంద్రియాల ద్వారా రకరకాలైనటువంటి ఇంప్రెషన్స్ లోపలికి మనసు మీద ముద్రలు ఏర్పరచుకుంటాం. సో ఆ ముద్రలన్నిటినీ కూడా మనం కడిగేస్తాం అన్నమాట ఒక రకంగా. ఎట్లాగైతే గిన్నెలకు అంటుకున్న మసి లేకపోతే మెతుకులు ఇట్లాంటివన్నీ మనం క్లీన్ చేస్తే పోతాయి కదా, అలాగే మన మనసు మీద కూడా రకరకాలైనటువంటి ముద్రలు ఏవైతే ఏర్పడినాయో, ఇంప్రెషన్స్ ఏవైతే ఏర్పడినాయో వాటిని సాయంత్రం పూట మనం ఒక సూచన ఇచ్చుకుంటాం అన్నమాట. మనకు మనమే ఒక సూచన ఇచ్చుకుంటాం. నా వీపు భాగం నుంచి లేదా నా వెనుక భాగం నుంచి, అంటే మూలాధారం నుంచి శిరస్సు వరకు ఉన్న వెనుక భాగం ఏదైతే ఉందో ఆ వెనుక భాగం నుంచి నాలో ఉండేటువంటి ముద్రలు లేకపోతే సంక్లిష్టతలు, కాంప్లెక్సిటీస్ ఉంటాయి కదా, రకరకాల కాంప్లెక్సిటీస్ ఉంటాయి. సో ఆ కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీపు వెనక నుంచి పొగ రూపంలో కానీ ఆవిరి రూపంలో కానీ వెళ్ళిపోతున్నాయని ఒక సూచన ఇచ్చుకుంటాం అన్నమాట. అలా సూచన ఇచ్చుకొని మనం ఒక అరగంట సేపు, సుమారు ఒక అరగంట సేపు మనం అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టు మనం భావన చేసుకొని ఎప్పుడైతే మనకి కొంచెం తేలికదనాన్ని మనం అనుభూతి చెందుతామో అప్పుడు ఆ మూలం నుంచి, ఎక్కడి నుంచి అయితే మనకి ఇవన్నీ ఉద్భవించినాయో ఆ మూలం నుంచి, ఆ కేంద్ర స్థానం నుంచి మనకి మన హృదయ ఒక వెలుగు మన హృదయం అంతా కూడా నింపబడుతుంది అనే భావన చేసుకుంటాం. అంటే మనం ఈ ముద్రలన్నీ వెళ్ళిపోయితే మన అక్కడ ఒక ఖాళీ ప్రదేశం, ఒక శూన్యం ఏర్పడుతుంది. సో ఆ శూన్యాన్ని ఈ వెలుగుతోటి, భగవంతుని యొక్క వెలుగుతోటి నింపడం జరుగుతుంది. అలా మనం మళ్ళీ ఫ్రెష్నెస్ మనం ఫీల్ అవుతాం అన్నమాట. సో అట్లా మనం చేసుకుంటూ వెళ్తాము. 9 గంటలకి మనం విశ్వ ప్రార్థన అనేది చేస్తాం. రోజు రాత్రిపూట 9 గంటలకి అందరూ బాగుండాలి, ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మనం విశ్వ ప్రార్థన అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న సోదరి అందరి హృదయాలు ప్రేమ విశ్వాసాలతోటి నింపబడుతున్నాయి అనే విశ్వాసం అనేది మనకి పునాది విలువ. కాబట్టి ఆ విశ్వాసంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో ఉంటున్నారు అనే భావనతోటి మనం విశ్వ ప్రార్థన చేస్తాం అన్నమాట. అది ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. అలాగే ఇంకా మనం 9 గంటలకు భోజనం చేసి పడుకోబోయేటప్పుడు కొంత మళ్ళా ప్రార్థన చేసుకుంటాం. మన హైయర్ సెల్ఫ్కి ప్రార్థన నివేదించుకుంటాం అన్నమాట. మన ఆ రోజు చేసిన పొరపాట్లు కానీ, ఆ రోజు చేసిన తప్పులు కానీ, లేకపోతే ఏదైనా మన వల్ల అనుకోకుండా జరిగే పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ క్షమించమని ప్రార్థిస్తూ మనం ఆ యొక్క దివ్య చేతనలో మనం లీనం అయిపోవడానికి ప్రయత్నించి ఆ దివ్య చేతనలోనే మనం నిద్రపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియని అన్కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో ఆ అన్కాన్షియస్నెస్లో ఉండేటువంటి చిక్కుముళ్ళు అవన్నీ కూడా దూరం అవుతుంది జరుగుతుంది. అవన్నీ మనకు పోతాయి. సో అట్లా మనం మళ్ళీ తిరిగి లేచినప్పుడు మళ్ళీ ఎక్కువ చైతన్యంతో ఎక్కువ ఆనందంగా ఉండటానికి వీలవుతుంది. అది మళ్ళీ మనం 6 గంటల ప్రేయర్ తోటి మళ్ళీ మొదలు పెడతాం. సో ఇట్లా రోజంతా కూడా మనం ఆ హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయి ఉండటానికి ఇది నిరంతర స్మరణకి దారితీస్తుంది అన్నమాట. అట్లా పగలేమో మనకి ఉండేటువంటి సూపర్ కాన్షియస్నెస్ తోటి మనం అనుసంధానం అయి ఉంటాము. అట్లాగే రాత్రి ప్రేయర్ నుంచి ఉదయం ప్రేయర్ దాకా మనం అన్కాన్షియస్ తోటి అనుసంధానం అయి ఉంటాం. ఇట్లా మన చైతన్యం ఏదైతే ఉందో అటు సూపర్ కాన్షియస్ ఇటు అన్కాన్షియస్ ఈ రెండిటి మధ్యలో ఉన్నది యాక్చువల్లీ చైతన్యం. ఇది ఒక ఉల్లిపొరలాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తామో మన ఈ అధి చైతన్యం లేకపోతే అన్కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఈ రెండిటి యొక్క విస్తృతి జరుగుతుంది అన్నమాట. అంటే మన చైతన్యం అటు సూపర్ కాన్షియస్లోకి ఇటు అన్కాన్షియస్లోకి విస్తృతం చేయడం జరుగుతుంది. అట్లా మన చైతన్యం అనేది విస్తరించడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఎక్కువ చైతన్యవంతులుగా, అంటే మన కాన్షియస్నెస్ పెరిగి మనం 360 degrees ఫోకస్ తోటి ఉండటం జరుగుతుంది. ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో అట్లా ఇది పరిపూర్ణంగా మనకి అందిస్తుంది. కేవలం భక్తి యోగం, కేవలం లేకపోతే జ్ఞానయోగం, కేవలం కర్మయోగం
ఇది మిగతా వాటన్నిటిలో ఏదో ఒకటే ఉంటుంది ఉంటే. కానీ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మనం అన్నిటినీ కలుపుతాం అనమాట. మనం ఎప్పుడైతే ఈ ప్రేయర్ కానీ, లేకపోతే మన రోజువారీ పనుల్లో కానీ, లేకపోతే క్లీనింగ్ కానీ, ఇవన్నీ కూడా కర్మయోగానికి సంబంధించినవి. ప్రేయర్ కానీ ఇవన్నీ మనం చేసేటువంటి పనులు. సో కదా, కాబట్టి ఇదంతా కర్మయోగానికి సంబంధించింది. ఎప్పుడైతే మనం మన హయ్యర్ సెల్ఫ్కి మనల్ని మనం నివేదించుకుంటామో, ఆ నివేదించుకోవడంలో మన యొక్క అహాన్ని టోటల్గా మనం అర్పిస్తాం అన్నమాట. సో అట్లా మనం అక్కడ భక్తి యోగాన్ని మనం అవలంబిస్తాం. సో ఆ భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకుంటాం ఒక రకంగా. సో అది భక్తి యోగం కిందికి వస్తుంది. అట్లాగే మనం ధ్యానం చేస్తాం కాబట్టి ఉదయం సాయంత్రం పడుకోబోయేటప్పుడు, అట్లాగే ఉదయం పూట 2 సార్లు ధ్యానం చేస్తాం మనం. కాబట్టి ఇది ధ్యాన యోగానికి కూడా దారితీస్తుంది. అట్లా ఈ మూడిటి యొక్క కాంబినేషన్. సో మూడింటిని మనం కవర్ చేస్తున్నాం దీని ద్వారా. అట్లా ఈ హార్ట్ఫుల్నెస్ అనేది మనకి చాలా మేలు చేస్తుంది అన్నమాట. ఇది నేను చెప్పదలుచుకుంది మీకు. సో మనకి రకరకాలైనటువంటి యోగ పద్ధతులు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అంటే మనకి ఇది కరోనా టైం కాబట్టి శ్వాసక్రియ మీద ఎక్కువ దృష్టి నిలపటం అనేది జరుగుతుంది. సో మనకి శ్వాసక్రియ చక్కగా జరగాలి అంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ధ్యానం అంటే ఈ పద్ధతులు ఉన్నాయి శ్వాసక్రియకి సంబంధించి. భస్త్రిక అని, కపాలభాతి అని, అలాగే భ్రామరి అని, అనులోమ విలోము అని, ఈ రకాల శ్వాసక్రియ పద్ధతులు అవలంబించడం ద్వారా మనకి చాలా చక్కటి మన చైతన్యాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మన శ్వాసక్రియ చక్కగా జరిగి మనం ఎక్కువ ప్రాణ చైతన్యంతో ఉండటానికి ఇవి వీలవుతాయి. సో భస్త్రిక అనేది ఎలా చేస్తారు అనేది మీకు చాలా పతంజలి ముఖ్యంగా మనకి ఆయన బాబా రామ్దేవ్ వీడియోలు చూసినట్లయితే మీకు చాలా ఆయన ప్రధానంగా వీటి మీదే ఎక్కువ దృష్టి పెడతారు. సో మన నాడీ చైతన్యం, నాడులు చక్కగా పనిచేయాలన్నా, రక్త ప్రసరణ బాగా జరగాలన్నా, ఇవన్నీ కూడా ఈ 4 వల్ల మనకి ఉపయోగపడతాయి. భస్త్రిక అంటే ఏంటంటే మనం శ్వాస పీల్చుకొని బాగా ఊపిరితిత్తుల నిండా శ్వాస పీల్చుకొని వదలటం జరుగుతుంది. అంటే ఇలా అంటే మనం ఈ గోడలు బాగా ఇట్లా పైకి శ్వాస పీల్చుకునేటప్పుడు పైకి అంటాం అన్నమాట. ఇట్లా మనం రోజుకి 10-15 నుంచి 20 సార్లు కనుక ఈ భస్త్రిక చేసినట్లయితే మనకి మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మన ఆలోచనలు అవి చక్కగా ఉండటానికి, మనకి పదునైనటువంటి మెదడు ఏర్పడటానికి ఉపయోగపడతాయి అన్నమాట. జ్ఞాపక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే కపాలభాతి కూడా. కపాలభాతిలో ఏంటంటే మనం పొట్ట నిండా గాలి పీల్చుకుంటాం, పూర్తిగా వెనక్కి వదిలేస్తాం. అంటే నా పొట్ట మీకు కనిపించదేమో, ఇంకా వీడియోలో కనిపించదు, కాకపోతే కొంత ప్రయత్నిస్తాను. అంటే పొట్టని పూర్తిగా లోపలికి అనాలన్నమాట. వేగంగా శ్వాస వదులుతూ ఉండాలి. అట్లా చేస్తారు. సో ఇది మీరు అంటే నేను అంత బాగా వీడియోలో ఇక్కడ కనిపించట్లేదు. వీడియోలు మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ఇవన్నీ మీకు బాగా ఇంకా వివరణగా ఉంటాయి. అట్లాగే భ్రామరి కూడా. భ్రామరి అంటే ఏంటంటే మనం ఈ ముక్కు నాసికా రంధ్రాలని ఈ 2 ఏళ్లతోటి పూసేసి, వీటిని చెవులు కూడా పూసేసి ఓం అనే శబ్దంతో మనం చేస్తాం అన్నమాట. అంటే ఒక తుమ్మెద ఎట్లాగైతే నాదం చేస్తుందో ఆ విధంగా చేస్తాం అన్నమాట. సో
ఇంకా ఎక్కువసేపు అంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ బాగా వస్తుంది అది, ఎక్కువసేపు వస్తుంది. అట్లాగే అనులోమ విలోమం. అనులోమ విలోమం అంటే మనం ఒక ముక్కుతోటి అంటే చంద్రనాడి తోటి అంటే ఈ ముక్కుతోటి ఎడమ ముక్కుతోటి పీల్చుకొని కుడి ముక్కుతోటి వదులుతాం, అట్లాగే కుడి ముక్కుతోటి పీల్చుకొని ఎడమ ముక్కుతోటి వదులుతాం. అట్లాగే ఈసారి కుడి ముక్కుతోటి పీల్చుకొని ఎడమ ముక్కుతోటి వదులుతాం. సో ఇవన్నీ కూడా మనకి ప్రాణాయామం అనే విభాగం కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా అష్టాంగ యోగాలో ప్రాణాయామం, యమ నియమ ఆసన ధ్యాన ప్రాణాయామ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో ప్రాణాయామం అనే దాని కిందకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ప్రాణాయామానికి సంబంధించింది. అయితే ఇవన్నీ కూడా కేవలం మన యొక్క శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటివి మాత్రమే. మనం మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడాలి లేదా మనం బాగా వెల్బీయింగ్గా ఉండాలి అంటే మనకి ఒక గురువు అనేవాళ్ళు చాలా అవసరం. సో ఈ గురువు ద్వారా మనం కనుక వీటిని అవలంబించినట్లయితే మనకి బాగా ఇవి సాధ్యం అవుతాయి అన్నమాట. మన ఆధ్యాత్మిక పురోగతికి ఇవి సాధ్యం అవుతాయి. సో ఇవి ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న రిలాక్సేషన్ టెక్నిక్ ఒక 10 minutes కానీ 5 minutes కానీ చేద్దాము. దాని తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. తర్వాత వక్త మరలా దాన్ని కొనసాగిస్తాను. సో ఒక 5 నిమిషాలు నేను చెప్పినటువంటి సూచనలను ఫాలో అవ్వండి. మీకు ఎలా ఉంది అనేది మీరు పరిశీలించండి. ఓకే, కళ్ళు మూసుకొని నిదానంగా కళ్ళు మూసుకొని మీ దృష్టిని మీ కాలి కొనల మీద ఉంచి కొద్దిగా కదపండి. భూమాత నుంచి శక్తి నిదానంగా మీ కాళ్ళలోకి ప్రవేశిస్తున్నట్లుగా భావించండి. మీ పాదాలు, కీళ్ళు, తర్వాత మీ కాళ్ళ కండరాలు, మోకాళ్ళు అన్నీ కూడా విశ్రాంతిని అనుభూతి చెందుతున్నట్లు భావించండి. మీ తొడ కండరాలు, కటి ప్రదేశం, నడుము పూర్తిగా విశ్రాంతి స్థితిని అనుభూతి చెందుతున్నట్లు భావించండి. నిదానంగా భూమిలోని స్వస్థపరిచే శక్తి మీ వీపు భాగాన్ని అంతా విశ్రాంతిగా ఉంచుతుంది. ఇప్పుడు మీ దృష్టిని మీ ఉదర భాగంపై నిలబెట్టు. ఉదర కండరాలు, హృదయ భాగ కండరాలు అన్నీ విశ్రాంతి స్థితిని పొందుతూ ఉంటుంది.
మీ దృష్టిని నిదానంగా మీ భుజాలు, మోచేతులు, చేతి మణికట్టు, వేళ్ళు అన్నీ కూడా విశ్రాంతి స్థితిని పొందుతూ ఉంటుంది. ఇప్పుడు నిదానంగా మీ దృష్టిని మెడ కండరాలు, దవడలు, ముక్కు, కళ్ళు, చెవులు, నుదిటి ప్రదేశం అన్నీ కూడా విశ్రాంతి చెందుతూ ఉన్నట్టు భావించండి. ఇప్పుడు మీరు మీ శరీరంలో ఇంకెక్కడైనా ఇబ్బందిగా అనిపించినట్లయితే ఆ ప్రదేశాన్ని కూడా విశ్రాంతి పొందుతున్నట్లుగా భావించండి. మీ దృష్టిని నిదానంగా మీ హృదయం పైన నిలపండి. హృదయంలో ఒక దివ్య జ్యోతి వెలుగుతున్నట్లు భావన చేసి ఆ దివ్య జ్యోతి పైన దృష్టిని కేంద్రీకరించండి. ఆ దివ్య జ్యోతి క్రమక్రమంగా మీ శరీరాన్నంతా వెలుగుతో నింపుతున్నట్లుగా భావించండి. ఇప్పుడు మీ లోతుల్లోకి మీరు వెళ్తున్నట్లుగా భావించండి. ఈ విధంగా మీరు ఉండగలిగినంతసేపు ధ్యానమగ్నులై ఉంటారు. Para save this. Let's wait. That's all. ఇప్పుడు నిదానంగా మీ కళ్ళు తెరిచి మీరు దేన్నైతే అనుభూతి చెందారో దానిని మీ నోట్బుక్లో కానీ లేదా డైరీలో కానీ రాసుకోండి. Thank you very much. Thank you very much, sir, for giving this opportunity. థ్యాంక్ యూ How సార్. are you? థ్యాంక్ యూ సార్. చక్కగా మాకు ధ్యానం గురించి సమగ్రంగా విషయాలను తెలిపినందుకు, అలాగే ప్రాణాహుతిని మాకు అందరికీ పరిచయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఇప్పుడు మన కార్యక్రమంలో రెండవ వక్త శ్రీ టి రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అయితే రాజశేఖర్ గారిని ఆహ్వానించే ముందు ఆయన గురించి చిన్న పరిచయాన్ని మీ అందరికీ తెలపాలనుకుంటున్నాను.
శ్రీ రాజశేఖర్ గారు గీతంస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి ఇన్ అప్లైడ్ సైకాలజీ చేశారు, మాస్టర్స్ డిగ్రీ ఇన్ అప్లైడ్ సైకాలజీ. తర్వాత ఆయన 3.5 సంవత్సరాల పాటు మెంటల్ హెల్త్ కౌన్సిలర్గా సేవలు అందించారు. తర్వాత యాజ్ ఎ సైకాలజిస్ట్ తన వృత్తిని తాను నిర్వహించుకుంటూనే యోగా, ఈ మెడిటేషన్ వీటి పట్ల ఉన్న ఆసక్తితో గాను ఆయన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, మన రామకృష్ణ మఠ్ వారి వివేకానంద ఇన్స్టిట్యూట్లో యోగా సర్టిఫికేట్ కోర్స్ చేశారు. అలాగే కైవల్యధామ యోగా ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ పూణే, మహారాష్ట్రలోని ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా యోగా ఇన్స్ట్రక్టర్కి అలాగే యోగా టీచర్గా ట్రైనింగ్ను కూడా పొందారు. ఆయన యోగా సర్టిఫికేషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా వైసీబీ వారి ద్వారా జాతీయ గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ను కూడా పొంది ప్రస్తుతం యొక్క యోగా టీచర్గా తన సేవలను అందిస్తున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్జీకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వి వెల్కమ్ యూ సార్, శ్రీ రాజశేఖర్ గారు. Am I audible, Vijender? Yes, sir, you are audible. Yeah. First of all, namaste to all. My hearty greetings to SGK Vinkonda Government Degree College on this. Sir, excuse me, sir. సార్ కొంచెం బ్యాక్ ఉంటారా, అంటే ఐ మీన్ ఫేస్ కు అంత విజిబుల్ గా లేదు సార్. Okay. థ్యాంక్ యూ సార్. Right. It's clear? Yeah, perfect. Yeah. First of all, my hearty greetings to all of you on this yoga day, and my hearty greetings to you, ma'am, to Ananta Tulsi, principal ma'am of SGV Government College, for initiating this program on yoga day and giving us an opportunity to be a speakers and to explain some asanas on this day. And today I am going to teach you about some asanas and pranayama and about some relaxation techniques. Ma'am, can I see any one of your faces, or everyone's video will be off, ma'am? Sir, most of us are in muted state. Okay. Okay. But you are visible. Yeah, okay. I am visible. So I am only one-sided. So Okay. I'm used to this one-sided discussion, so I am waiting for the response. Okay, it's okay, ma'am. Then you can carry on. I'll continue. Okay, please. So, okay, to the students, now I am going to teach about, as already sir told, the Satyanarayana sir, he has explained everything about the text of the yoga, like the traditional part and the text, from where it comes, the origin, like the masters in yoga, the paths of, the roads of reality, like Gnana, Bhakti, Karma, and Raja Yoga. And your Pranahati technique is also very good, sir. It's our pleasure to know about the technique which is available in the path in the land, and which is very useful, like conscious and subconscious link. The mind, we are making a conscious mind, we are taking to the subconscious and treating as the subconscious mind, we are making as a tool to treat our defilements, mental defilements. Like, it's very interesting to know about that. And simply, I don't take more theory, and before we starting about the practice, I explain about the 8 limbs of yoga.